సో ఇంత అల్లరి చిల్లరగా అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమాని. మామూలుగా అన్ని సినిమాల్లో పాటలు ఒక పాట వింటే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా ఉంటాయి. ఈ సినిమాకి మాత్రం మీ జ్ఞాపకాలు గుర్తు చేయడంతో పాటు ఈ పాటలు కూడా జ్ఞాపకంగా మారగలిగేంత శక్తి ఉన్నాయి. అలా కంపోజ్ చేశాడు సింజిత్ ఈ పాటల్ని. కాబట్టి ప్రేక్షకులకి నేను అడిగే చిన్న విన్నపం ఏంటంటే, మామూలుగా మనం పాటలు ఒక కారులో వెళ్తునో లేకపోతే ట్రైన్లో వెళ్తునో సరదాగా ఇంట్లో కూర్చొని లీజర్గానో ఏదైనా వర్క్ చేసుకుంటూనో వింటాం. కానీ ఈ ఒక్క సినిమాకి మాత్రం ఈ పాటలు మీకు నచ్చిన మనిషికి ఆ లింక్ని ఫార్వర్డ్ చేసి ఆ మనిషితో కలిసి వినడానికి ప్రయత్నం చేయండి. పక్కనే ఉంటే అద్భుతం, కలిసి వినండి. దూరంగా ఉంటే ఒకేసారి వినండి. ఎందుకంటే పాట విన్న తర్వాత పాట గురించి మాట్లాడుకునేలా సాహిత్యం ఈ సినిమాకి రాసాం అనమాట కూర్చుని. సో మంచి సాహిత్యం కుదిరింది. నాకు చాలా ఇష్టమైన టెండూల్కర్ పేరుని మొత్తానికి ఒక పాటలో వాడుకునే అవకాశం నాకు ఇన్నాళ్ళకి కలిగింది. సో ఇంతకు మించి నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఈ సినిమాలో ఈ పాటలాగే మిగతా పాటలన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి, బాగుంటాయి.